ఏ ధర్మాన్ని పాటించి కోట్లాది మంది ముస్లింలను భారత్ భరించాలి? ఎందుకు భరించాలి మిమ్మల్ని? ఈ దేశంలో పుట్టామన్నటువంటి నెపంతో మీరు ఈ దేశాన్ని గౌరవించరు, ఈ ధర్మాన్ని గౌరవించరు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని మీకు అనుకూలంగా వాడుకొని తిరిగి ఈ దేశం మీద మీరు దాడి చేస్తారా? ఈ ధర్మం మీద మీరు దాడి చేస్తారా? ఎంతమంది హిందువులు ఈ దేశం మిమ్మల్ని భరిస్తూ ఉంది. ఈరోజు మాకు ఈ దేశం అక్కర్లేదంటున్నారా? అక్కర్లేదనుకున్నప్పుడు మీకు నచ్చిన దగ్గరికి మీరు పొండి. ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఎవడైతే ఈ దేశాన్ని గౌరవించడో, ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని గౌరవించడో, ఎవరైతే ఈ దేశ చట్టాలను గౌరవించడో వాడికి ఈ దేశంలో నివసించే హక్కు లేదు. మీరు నాకు ఈ దేశం అవసరం లేదు అని చెప్పి మీరు ఈ దేశాన్ని వ్యతిరేకించిన రోజు మీకు నచ్చిన దగ్గరికి మీరు పారిపోండి. ప్రపంచంలో ఈ దేశంలో ఉండేటట్టు మీకు ఎవరికి కూడా హక్కు లేదు. ఇంకా భరించడం జరగదు, ఇంకా సహించడం జరగదు. భారత్ ఇది హిందూ దేశం, ఇది హిందువుల దేశం. ఈ దేశంలో ఉండాలనుకుంటే ఈ దేశం రాజ్యాంగాన్ని గౌరవించండి, ఈ దేశ చట్టాలను గౌరవించండి. ఇక్కడ ఎలాగైతే మేమంతా మిమ్మల్ని బ్రతకనిస్తున్నామో దాన్ని మీరు గౌరవించి మర్యాదగా బ్రతికితే సరే, లేదనుకుంటే ఈ దేశం విడిచి మీరే పారిపోండి, లేదా మిమ్మల్ని వెళ్ళగొట్టే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి హిందువుల తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా భరించి సహించే రోజులు పోయాయి. కరేంగే యా మరేంగే, నైతో నహీ రేంగే. ఇదే సూక్తి నడుస్తూ ఉంటుంది. ఇక ఈ దేశంలో మీరు చేస్తున్న ప్రతి దాన్ని కూడా సహించి భరించే రోజులు పోతాయి. ఇంకా ఇక హిందువులుగా మేము భరించం, సహించం. మీరు ఈ దేశంలో ఉండాలనుకుంటే ఈ దేశాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ ధర్మాన్ని గౌరవించి ఉండండి. లేదనుకుంటే ఈ ప్రపంచంలో మీకు నచ్చిన చోటికి మీరు వెళ్ళిపోండి. ఇది ప్రతి హిందువు కూడా ఈ నినాదాన్ని తీసుకొని మనం వెళ్ళాలి. అలా అయితేనే మన మనుగడ ఉంటుంది. లేకపోతే ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రేపు పొద్దున మన ఇంటి దాకా కూడా వస్తుంది ఈ పరిస్థితి. దయచేసి తస్మాత్ జాగ్రత్త. హిందూ బంధువులారా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇదే సూక్తిని మనం ప్రచారం చేయాలి, ఇదే సూక్తిని మనం కూడా అనుసరించాలి. లేకపోతే ఈ దేశంలో మన మనుగడ కష్టమైపోతూ ఉంటుంది. మన మనుగడ కష్టమైపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి.